ప్రేక్షక మహాశయులకు మరియు వీక్షక మహాశయులకు నా నమస్సుమాంజలి. ఈరోజు కొత్తగా కవితలు కాకుండా, కావ్యాలు కాకుండా, జానపదాలు కాకుండా ఒక చిన్న విశ్లేషణ. మన సమాజంలో ఈ యొక్క ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. చాలామంది యువకులు, విద్యావేత్తలు కూడా ఈ ప్రశ్నని ఒకానొక సందర్భంలో సంధిస్తూ ఉంటారు. ఆ ఒక్క ప్రశ్ననే, మహాబలశాలి అయిన హనుమ సీతమ్మని వెతుకుతూ లంకా నగరాన్ని సమీపించిన హనుమ సీతమ్మను వీక్షించిన పిమ్మటనే తన భుజస్కంధాల మీద సీతమ్మను ఒక్క గెంతున రామయ్యను చేరి రామయ్యకు అప్పజెప్పిన, రావణ సమక్షంలో మహాధీరుడై నిలబడిన హనుమ రావణాసురుడిని అక్కడే సంహరించిన ఇంత మహాసంగ్రామం, రామ రావణ సంగ్రామం, ఇంత వధ అనేది తప్పి ఉండేది కదా. ఇది చాలా మందిలో ఉండే ఒక సందేహం, కొంతమందిలో ఉండే ఒక ప్రశ్న, మరికొంతమంది ఇది విజ్ఞానవంతులతో కూడా చేసే వితండవాదం. ఇలాంటి ప్రశ్నలకు, సందేహాలకు, వితండవాదాలకి ఇంతకు మునుపే మహామహులు, పండితులు, పూజనీయులు, వక్తలు సందేహ నివృత్తి చేసి ఉన్నారు. వాటికి అనుగుణంగానే నా ఈ యొక్క విశ్లేషణ మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను చేసే ఈ చిన్న ప్రయత్నం. మొదటగా మనం చూడవలసింది, రామాయణ మహాకావ్యంలో హనుమ యొక్క కర్తవ్యం, లక్ష్యం ఏమిటి? హనుమంతుడు రాముడికి రామదూత మాత్రమే. ఇది అవగాహన అయిన తరువాత మీకు పూర్తి అర్థం, పరమార్థం మీ ప్రశ్నకు మీకే అర్థమవుతుంది. హనుమ సాక్షాత్ శ్రీరాముల వారి దూత అనడానికి నేను మీ ముందుకు తీసుకువస్తున్న ఒక మహాశ్లోకం చాలా పురాతనమైనది. దీన్ని సాక్షాత్తు బుద్ధ కౌశికుల వారు అనగా బ్రహ్మశ్రీ విశ్వామిత్రుల వారు రచించిన శ్రీరామ రక్ష కావ్యములోని 33వ శ్లోకం. ఒక్కసారి దీన్ని స్మరించుకోండి. మనోజవం మారుతతుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానర యూధ ముఖ్యం, శ్రీరామదూతం శరణం ప్రపత్యే. అర్థాత్ హనుమంతుడు మనస్సు కంటే, గాలి కంటే వేగంగా ప్రయాణం చేయగలవాడు, ఇంద్రియాలను జయించినవాడు, బుద్ధిమంతులలో గొప్పవాడు, వాయుదేవుని కుమారుడు, వానర సేనలకు నాయకుడు. అట్టి హనుమంతుడు సీతమ్మ ముందు రాముని దూతయ్యి, తల్లి నేను శ్రీరామ యొక్క దూతని మీ ముందు శరణు జొచ్చుతున్నాను అని పలికెను. ఇప్పుడు మీ అందరి సందేహాలకు, ప్రశ్నలకు ఈ యొక్క శ్లోకంలోనే పూర్తి అర్థం దాగుంది. అది ఏమిటి అనగా, అందుకు నా విశ్లేషణ. మనోజవం మారుతతుల్య వేగం, మనస్సుతో సమానమైన వేగం కలవాడు, వాయువుతో సమానమైన వేగం కలవాడు. ఇది హనుమ యొక్క యోగ్యత మరియు అర్హత. యోగ్యత, అర్హత యొక్క అర్థం కాని వితండవాదులకు ఆంగ్లములో క్వాలిఫికేషన్. దీని అర్థం క్వాలిఫికేషన్. జిత ఇంద్రియ బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానర యూధ ముఖ్యం. అనగా ఇంద్రియములను జయించిన గలవాడును, సూక్ష్మబుద్ధి గలవారిలో మిక్కిలి శ్రేష్ఠుడును, వాయుదేవుని యొక్క కుమారుడును, వానర సమూహమునకు ప్రధానుడును అని అర్థం. అంటే ఇది కూడా హనుమ యొక్క క్వాలిఫికేషన్, అనగా అర్హత మరియు యోగ్యత. ముందుగా హనుమ సీతమ్మ వారికి తన యొక్క అర్హతలు మరియు యోగ్యతల గురించి వివరించి, తను వచ్చిన కర్తవ్యం ఏమిటి అని వివరించి ఉన్నారు. శ్రీరామదూతం శరణం ప్రపత్యే. తల్లి నేను రాముడి యొక్క దూతను మాత్రమే. నేను దూతగా ఏతించి ఉన్నాను తమరి దర్శనార్థం కోసం, తమరి యొక్క జాడను శ్రీరాముల వారికి తెలపడం కోసం. ఈ యొక్క శ్లోకం ద్వారా మరియు నా యొక్క విశ్లేషణ ద్వారా ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. శ్రీరామ యొక్క దూత మాత్రమే హనుమ. ఈ రామాయణం అనే మహాకావ్యంలో హనుమ యొక్క కర్తవ్యం రాముని దూతగా తన కర్తవ్యాన్ని తను నిర్వర్తించటం. మరి వితండవాదులకు నా ఈ విశ్లేషణ సమతూగదు. అట్టి వారి కోసం నా యొక్క నిజ జీవిత అనుభవాలతో కలిగిన మరి యొక్క విశ్లేషణ. నా 2 దశాబ్దాల వృత్తి ధర్మంలో నేను ఎంతోమంది స్నేహితులను, నా సహోద్యోగులను వారితో కలిసి సంభాషించినప్పుడు, మై సన్ డిడ్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఆక్స్ఫర్డ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ హార్వర్డ్. మరి వృత్తి ధర్మం ఎక్కడ చేస్తున్నారు మహోదయ అని ప్రశ్నించగా వారు చెప్పే సమాధానం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక సలహాదారునిగా జాబ్ చేస్తున్నారని చెప్తారండి. ఇక్కడ ఆక్స్ఫర్డ్లో గ్రాడ్యుయేషన్, హార్వర్డ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నది ఆ కుర్రవాడి యొక్క అర్హతలు, యోగ్యతలు.
కానీ వృత్తి మాత్రం భారత రాజ్యాంగంలో, భారత యొక్క ఆర్థిక వ్యవస్థలో కేవలం ఆర్థిక సలహాదారుడు. వృత్తికి మరియు అర్హతకి గల వ్యత్యాసాన్ని ఎవరైతే గ్రహిస్తారో వారికి ఇలాంటి సందేహం మరెప్పుడు కలగదు అని నా ఉద్దేశం. ఇంకొందరు ఉంటారు, ఎంబీబీఎస్ ఏమో ఫారిన్ కంట్రీలో, ఎంఎస్ ఏమో యూకేలో, చివరికి ఇండియాలో వైద్య వృత్తిలో ఎంతోమంది ప్రాక్టీషనర్ డాక్టర్లుగా పనిచేస్తున్నారు. ఆఖరిగా ప్రతి తల్లి తండ్రికి నా విజ్ఞప్తి ఏమనగా, ప్రతిరోజు మీ పిల్లలకి రామాయణ మహాకావ్యము నుంచి ఒక పద్యం కానీ ఒక శ్లోకాన్ని కానీ వివరించి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి. దాని వలన భవిష్యత్తులో వారి ఇలాంటి వితండవాదాలకు, ప్రశ్నలకు విశ్లేషణాత్మకమైనటువంటి ప్రతి సమాధానం ఇవ్వగలుగుతారు. అది వాళ్ళ సుందర భవిష్యత్తుకు పూలబాట అవుతుంది. ఆఖరిగా వెళ్తూ వెళ్తూ మీకు ఇంకొక చిన్న విశ్లేషణ. మీ అందరికీ బాగా తెలిసిందే, రామయ్య సూర్యుని అంశ, సీతమ్మ భూదేవి అంశ. మరి భూమికి సూర్యునికి మధ్య ముఖ్యంగా ఉండవలసింది వాయువు. ఆయనే వాయునందనుడు హనుమ. మన నవగ్రహాలలోనూ మరియు చంద్రుడి మీద భూమి ఉంది, సూర్యుడు ఉన్నాడు. నీటి జాడ కూడా తెలిసిన కొన్ని గ్రహాలున్నాయి, కానీ ఇప్పటికీ కనుగొనలేనిది కేవలం వాయువు మాత్రమే. దీనిని గ్రహించగలరు. బోలో సియావర్ రామచంద్రకి జై. జై శ్రీరామ్.